అందరికీ నమస్కారము. తొలి చూపులోనే 9వ భాగము. కార్‌లో సంధ్య డల్‌గా ఉండటం చూసి "ఏమైంది సంధ్య? ఎందుకలా ఉన్నావు?" అని అడుగుతాడు. సంధ్య ఆఫీస్‌లో జరిగిన సంగతి ఇలా చెప్తుంది. "రేపు ఆఫీస్‌లో ఒకళ్ళది పుట్టినరోజుంది. అందుకని రేపు సాయంత్రం అందరికీ పార్టీ ఇవ్వాలి అంట. అది కూడా వాళ్ళ ఊరు స్పెషల్స్ మాత్రమే వండి పెట్టాలి అని అన్నారు. రేపు సాయంత్రం అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి తినేసి రావాలి అంట. నన్ను రమ్మన్నారు. నేను కుదరదు అంటే ఒప్పుకోలేదు" అని చెప్తుంది. అర్జున్: "ఇందులో ఏముంది? వెళ్లి పార్టీ ఎంజాయ్ చేసిరా. ఆలోచించటానికి ఏముంది అంత విషయం" అంటాడు. సంధ్య అర్జున్ వంక కోపంగా చూస్తూ "ఇంకో 2 వారాలలో నా పుట్టినరోజు. అందుకే అంతలా ఆలోచిస్తున్నా" అని అంటుంది. "ఓహో! 2 వారాల్లో తమరి పుట్టినరోజా? ఆ విషయం నాకు తెలీదు అని ఇంత కోపంగా ఉన్నావా సంధ్య" అని అంటాడు నవ్వుతూ. సంధ్య సైలెంట్‌గా ఉంటుంది. అర్జున్: "అయ్యో సంధ్య, నాకు ముందే తెలుసు. నువ్వు ఏమంటావా అని ఊరికే అలా అన్నా" అని అంటాడు. "అలా అయితే నువ్వు కూడా పార్టీ ఇవ్వాలి కదా! ఇంకేమి, నీకు వంటలు బాగా వచ్చు. నువ్వు చేస్తే ప్లేటు కూడా నాకేస్తారు కదా!" అని అంటాడు. "అంతమందికి చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు కదా!" అని అంటుంది చిన్నగా. అప్పుడు అర్థమవుతుంది తన దగ్గర డబ్బులు లేవు అనే విషయం. ఎందుకంటే ప్రతి నెల శాలరీ పడగానే ఆ డబ్బులు మొత్తం వాడు విక్రమ్ డ్రా చేస్తాడు కదా అని. "ఆ విషయం గురించి ఆలోచించకు సంధ్య. నేను ఉన్నా కదా నీకు. ఎటువంటి సమస్య రాదు" అని భరోసా ఇస్తాడు. అలా వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. పైకి వచ్చి చూసేసరికి అక్కడ పిల్లలు రాజుతో ఆడుకుంటూ కనిపిస్తారు. పిల్లలు రాజు చేత గోడ కుర్చీ వేయిస్తారు. రాజు చుట్టూ నుంచొని మ్యాథ్స్ చెప్తూ ఉంటారు. అది చూసి సంధ్య నవ్వుతూ ఉంటుంది. అర్జున్ సంధ్య వంక అలా చూస్తూ కూర్చుంటాడు. సంధ్య పిల్లల దగ్గరికి వెళ్ళి "ఏంటి మా అన్న చేత గోడ కుర్చీ వేయించారు. ఏమైంది?" అని అడుగుతుంది. రాజు "ఏమీ లేదు. లెక్కలు చేయమని అడిగారు. నేను చేసి పెట్టా అంతే. ఇలా నా చేత గోడ కుర్చీ వేయించారు. ఎందుకో నాకు తెలీదు" అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న పిల్లల్లో ఒకళ్ళు చెప్పటం స్టార్ట్ చేశారు. మరేమో రాజు అన్నని ఒక లెక్క చేయమని ఇస్తే ఇలా చేశాడని ఆ పుస్తకాన్ని చూపిస్తాడు. "మా మిస్ ఈరోజు నన్ను గోడ కుర్చీ వేయించింది. నా గర్ల్ ఫ్రెండ్స్ ముందు నా పరువు మొత్తం పోయింది." ఆ పుస్తకం చూసిన సంధ్య పగలబడి నవ్వుతూ ఉంటుంది. తన నవ్వును చూస్తూ ఉంటాడు అర్జున్. "ఏమైంది చెల్లి? నువ్వు కూడా నన్ను ఎక్కిరిస్తున్నావా? ఏం చేశా చెప్పు ముందు" అని రాజు అడుగుతూ ఉన్నాడు. 1 నుంచి 10 లోపు బేసి సంఖ్యలు మొత్తం కూడితే ఎంత అని అడిగితే "నువ్వేం చేశావు" అని అర్జున్‌కి ఇస్తుంది ఆ బుక్‌ని. అర్జున్ చూసి రాజుని తల మీద ఒకటి పీకి "ఏంట్రా ఇది? యాడ్ చేయమని చెప్తే ఒకదాని పక్కన ఒకటి రాసి టోటల్ 196 అని వేస్తావా" అని ఇంకో 2 వేస్తాడు. "రేయ్ బావా, నేను సరిగ్గానే చేశా. 1కి 3 కలిపితే 13, 13కి 5 కలిపితే 18, 18కి 7 కలిపితే 187, 187కి 9 కలిపితే 196 సరిపోయింది కదా! ఇంకేంటి చెప్పు. దానికి వీళ్ళు నాకు గోడ కుర్చీ ఎందుకు వేయించారు" అని అంటాడు. రాజు చెప్పిన విధానానికి సంధ్యకి నవ్వు ఆగట్లేదు. అర్జున్ కూడా "ఇంక మారవు గానీ ఇలాగే గోడ కుర్చీ వెయ్యి" అని చెప్పి సంధ్యని ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వమని చెప్తాడు. ఆ రోజు సంధ్య అలా నవ్వుతూనే ఉంటుంది. తన సంతోషం చూసి అర్జున్‌కి కూడా చాలా ఆనందం వేస్తుంది. ఉదయాన్నే నిద్ర లేచి ఆఫీస్‌కి వెళ్ళి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. సాయంత్రం ముందుగా అనుకున్నట్లు అందరూ పుట్టినరోజు జరిగే ప్లేస్‌కి వెళ్ళిపోతారు. సంధ్య అర్జున్‌కి చెప్పి తను ఉన్న లొకేషన్ షేర్ చేసి రమ్మని చెప్తుంది. అక్కడ అన్ని వెరైటీస్ తినేసి అందరూ రిటర్న్ అవుతూ ఉంటే రాహుల్ సంధ్య దగ్గరకు వచ్చి "నేను నిన్ను దింపుతా" అని అంటాడు. సంధ్య స్మైల్ చేస్తూ "వద్దు రాహుల్, అర్జున్ వస్తున్నాడు నన్ను తీసుకెళ్ళటానికి" అని చెప్పి ముందుకు కదులుతుంది. రాహుల్ సంధ్యని "ఎప్పుడు అర్జున్ అని అంటావు? అసలు నీకు ఏమవుతాడు" అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ ఆ మాటలు విని కోపంగా రాహుల్ ముందుకు రాబోతూ సంధ్య మాటలు విని ఆగిపోతాడు. సంధ్య రాహుల్‌కి చెప్పిన సమాధానం పక్కకు వచ్చేస్తూ ఉంటే అర్జును అప్పుడే వస్తున్నట్లుగా వస్తూ కనిపిస్తాడు. సంధ్యని తీసుకొని ఇంటికి వచ్చి సంధ్య మాటలే గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. సంధ్య చెప్పిన మాటలు గుర్తొచ్చి తనలో తానే నవ్వుకుంటున్న అర్జున్‌ని చూసి రాజు నవ్వుకుంటూ వచ్చి "ఏమైంది బావా? ఇందాక నుంచి నీలో నువ్వే తెగ సంబరపడిపోతున్నావు." రాజును చూస్తూ "మీ చెల్లి ఇవాళ నేను తనకి స్పెషల్ అని చెప్పిందిరా. ఆ రాహుల్ గాడు కొంచెం అతి చేస్తే సమాధానం బాగా చెప్పింది. నేను తనకి స్పెషల్ ఫ్రెండ్‌ని అంట. నాతో వాడికి పోలిక ఏంటి అని చాలా గట్టిగా చెప్పిందిరా" అంటూ తెగ మెలికలు తిరిగిపోతున్నాడు. "రేయ్! నువ్వు ఎంత సంతోషించినా తను నీకు దక్కదు కదా! ఎందుకు నీలో నువ్వే ఇంకా ఆశలు పెంచుకుంటున్నావు? తను వేరొకరి భార్య. అది గుర్తుపెట్టుకొని నువ్వు నీ హద్దుల్లో ఉండు. ఎందుకంటే
రేపు తను వెళ్ళిపోతే నిన్ను నువ్వు కూడా ఓదార్చుకోలేవు. ఆ మాట విన్న అర్జున్ డల్‌గా అయ్యి అప్పటిదాకా వెలిగిపోతున్న మొహం బాధతో నిండిపోతుంది. అర్జున్‌ని గమనించిన రాజు చూసావా? దూరం అవుతుంది అని అన్న మాటకి తట్టుకోలేకపోతున్నావు. రేపు తను వెళ్ళిపోతే ఎలా ఉంటావురా? దయచేసి ఆశలు పెంచుకోకు. నీ మనస్సుని స్థిమితపరుచుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అసలు సంధ్య వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంది? రేపు తను మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది కదా! సరే. అప్పటి వరకైనా తనను చూసుకుంటూ ఉంటే చాలు. సంధ్య బయటికి వచ్చి ఆలోచిస్తున్న అర్జున్‌ని గమనించి తనను పిలుస్తుంది. తన లోకంలో తాను ఏటో ఆలోచిస్తున్న అర్జున్ ఎంతకీ పలకపోవటంతో సంధ్య వచ్చి అర్జున్‌ని కదిపింది. అప్పుడు నార్మల్ అయిన అర్జున్ సంధ్య చెప్పు పిలిచావా? ఏమైనా కావాలా? అని అడుగుతూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావు అంతలా అర్జున్? ఇందాకటి నుండి పిలుస్తూనే ఉన్నా. పలకకుండా ఎటో చూస్తూ ఉన్నావు. రా భోజనం చేద్దువు అని రెడీగా ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళుతున్న సంధ్యని చూస్తూ నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను సంధ్య. నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నీలో సంతోషం తప్ప ఇంకేమీ చూడలేను. రాజు వచ్చి పద బావా అని అర్జున్ని తీసుకొని భోజనానికి వచ్చాడు. అందరూ తినేసి పడుకోవటానికి రెడీ అయ్యారు. అర్జున్ మాత్రం బయట మొక్కల దగ్గర కూర్చొని వాటినే చూస్తూ ఉన్నాడు. ఉదయం నిద్ర లేచేసరికి తను ఎక్కడ ఉన్నాడు అనేది చూసుకొని చిన్న నవ్వు నవ్వి రెడీ అవ్వటానికి వెళ్ళిపోయాడు. ఆఫీస్‌కి వచ్చిన సంధ్య తన పనిలో తాను ఉండగా తనకి విక్రమ్ నుంచి ఫోన్ వస్తుంది. కొత్త నంబర్ ఎవరిది అని అనుకుంటూ లిఫ్ట్ చేసిన సంధ్య విక్రమ్ గొంతు గుర్తుపట్టి అతను చెప్పింది విని సమాధానంగా నేను సర్దుతాను అని చెప్పి పెట్టేసింది. టెన్షన్‌గా ఉన్న సంధ్య ఫేస్ వాష్ చేసుకొని తన క్యాబిన్‌కి వచ్చేటప్పుడు రాహుల్ కనిపిస్తాడు. సంధ్యతో మాట్లాడటానికి అని చెప్పి తను ఒంటరిగా ఉన్నప్పుడు ఎదురు వస్తాడు. సంధ్య రాహుల్‌ని చూసి అడ్డు తప్పుకో అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి కదులుతుంది. రాహుల్ వెళ్ళనివ్వకుండా సంధ్య చెయ్యి పట్టుకొని ఆపి సంధ్య నువ్వంటే నాకిష్టం. ఐ లవ్ యూ అని చెప్తాడు. అసలే విక్రమ్ కాల్‌తో చిరాకుగా ఉన్న సంధ్య రాహుల్ ఇలా మాట్లాడేసరికి కోపం వచ్చి లాగి ఒకటిస్తుంది. ఇటువంటి రియాక్షన్ ఊహించని రాహుల్ మొదట షాక్ అయ్యి తేరుకొని సంధ్యను కోపంగా చూస్తాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? పోనీలే కదా అని ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు. నేను 3 సంవత్సరాల నుంచి అర్జున్‌ని ప్రేమిస్తున్నా. తన కోసమే బతుకుతున్నా. అర్జున్ కాకుండా నా జీవితంలో ఎవరు లేరు, రారు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సంధ్య ఇంత కోపంగా ఉండేసరికి రాహుల్‌కి భయం వేసి అక్కడి నుండి చిన్నగా జారుకున్నాడు. రాహుల్‌తో మాట్లాడి తిరిగి తన పని మొదలుపెట్టిన సంధ్య వర్క్ మీద శ్రద్ధ పెట్టలేక పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఏంటి సిస్టర్ ఇంత తొందరగా వచ్చేసావు? అర్జున్ కూడా వచ్చాడా? అని ఎదురు వస్తున్నా అడుగుతుంటాడు రాజు. ఏమీ లేదన్నయ్య. కొంచెం తలనొప్పిగా ఉంది. అందుకే వచ్చేసా. అర్జున్‌కి చెప్పలేదు. మళ్ళీ తను కంగారు పడతాడు అని. మీ వర్క్ ఎంతవరకు వచ్చిందన్నయ్య? ఇక్కడ కొత్త ఆఫీస్ పెట్టడానికి అన్ని అరేంజ్‌మెంట్స్ చేశావా? అని అడుగుతుంది.